వలసల వారి టాలీవుడ్ రివైండ్ లోకి వెళ్ళిపోదాం. ఆ సినిమా చేసిన తర్వాత ఆయన పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదంట. ఎవరో కాదు నేను మాట్లాడుతుంది. కథ, అందులోని పాత్ర కోసం తమని తాము మార్చుకునేటువంటి నటుల్లో విక్రమ్ గారు ఒకరు. అంతేకాదు కమర్షియల్ కథల కన్నా ప్రయోగాత్మక సినిమాలకి పెద్దపీట వేస్తూ ఉంటారు. అందుకే ఆయన చేసినటువంటి ఎన్నో వైవిధ్యమైనటువంటి సినిమాలు మనకి ఇప్పటికీ గుర్తనమాట. 2001 లో వచ్చినటువంటి కాశీ సినిమా గుర్తుందా మీకు? విక్రమ్ గారికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి సినిమా. ఇంకా చెప్పాలంటే గనక తెలుగులో శ్రీను, వాసంతి, లక్ష్మి అని చెప్పి ఆర్పి పట్నాయక్ గారు ఆ సినిమాలో బ్లైండ్ పర్సన్ గా మనకు కనిపించారు. అయితే సినిమాల్లో పాత్రకు అవసరమైనట్లుగా మారటం, నటించడం నేను చాలా ఇష్టపడుతూ ఉంటాను. ఇతరులతో పోలిస్తే గనక నేను స్పెషల్ గా ఉండాలనుకుంటాను. అది అందరూ చేసినట్టు ఉండకూడదు అని చెప్పి అనుకుంటాను. అందుకే మందు తాగను, సిగరెట్ కాల్చను. సినిమా పట్ల నాకున్నటువంటి అభిరుచి ఒక విషయంలో కొన్నిసార్లు బాగా నటిద్దాం అనుకునేటప్పుడు అది మరింత విషయంగా మారుతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి విక్రమ్ గారు చెప్తూ ఒక మెమరీని పంచుకున్నారనమాట. అందులో కాశీ అనేటువంటి సినిమాలో నటించిన తర్వాత 2-3 నెలలు ఆయన కంటి చూపు మందగించిందంట. అంటే సరిగ్గా చూడలేకపోయారట. ఎందుకంటే ఆ మూవీలో అంధుడిగా కనిపించడానికి కళ్ళు పైకెత్తి చూడాల్సి వచ్చేది. ఆ ప్రభావం కంటి చూపు మీద పడి మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉందని చెప్పి వైద్యులు కూడా హెచ్చరించారట. అయితే కాశీ మూవీ పూర్తయిన తర్వాత తనకు ఎలాంటి పరిస్థితి ఎదురైంది అని చెప్పి ఆ వివరాలన్నీ, ఆ జ్ఞాపకాలన్నీ మళ్ళీ ఇంకొకసారి పంచుకున్నారు మన తంగలాన్, అదే మన విక్రమ్ గారు.